హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ ఎడ్యుకేషన్ ఫో. గైస్, నేను మళ్ళీ వీడియో చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కెమికల్ బాండింగ్ చెప్ప మీద మీకు చెప్పబోతున్నాను. కెమికల్ బాండింగ్ ఇస్ ఏ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అనేది ఉంది. సో మన ఫస్ట్ పార్ట్ ఏముందో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫస్ట్ పార్ట్లో మనం బాగా తెలుసుకునేది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది థియరీ. ఈ థియరీ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటి? The valence of an element is number of electrons in the outermost orbit. These electrons are called valence electrons. Valence electrons ante enti? Okay, the valence of an element is number of electrons in the outermost orbit. అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. హైడ్రోజన్ ఉంది. ఓకే, ఈ హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత, వ్యాలెన్సీ నెంబర్ ఎంత అని కనుక్కోవడం ఎలాగా? సరే, ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుందంటే దీని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో అన్నీ అదే మనకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క నెంబర్. ఓకే, మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైడ్రోజన్కి అయితే ఒకటే ఉంటుంది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. నెక్స్ట్, ఆక్టెట్ రూల్. Octet rule అంటే ఏంటంటే the tendency of an element to attain 8 electrons in the valence orbit is called octet rule. ఆక్టెట్ అంటే ఏం లేదు, ఒక మీకు చెప్పాను కదా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అవే బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక 8 ఉంటే కనుక అది ఆక్టెట్ రూల్లోకి వస్తుంది. మీకు లైక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. నియాన్ ఆర్గాన్ ఎక్సీ అండ్ ఆర్డియన్ షో దిస్ ఆర్డర్ రూల్. ఈ యొక్క 5ని మనకు ఆక్టెట్ రూల్ని చూపిస్తుందంట. అవి ఎలాగో కూడా తెలుసుకుందాం మనం. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నియాన్ యొక్క అటామిక్ వాల్యూ వచ్చేసి 10. ఈ యొక్క 10లో మన యొక్క దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే 1s2 2s2 2p6. ఈ చివరిలో 2p6 ఉంది కదా, అదే 2s2 2p6 అంటే టోటలీ 8 ఎలక్ట్రాన్స్. మనకి ఆక్టెట్ రూల్ చేయాలంటే మనకి ముఖ్యంగా ns2 np6. ఈ n ప్లేస్ మనకి ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు, ఎనీ న్యాచురల్ నెంబర్. ఓకే, ఈ యొక్క ఫామ్ చేసిందంటే ఎండింగ్లో మనకి అది ఆక్టెట్ రూల్ సపోర్ట్ చేస్తుందని అర్థం. ఇలా ఆక్టెట్ రూల్ ఎందుకు, దీనివల్ల యూజ్ ఏంటని అడుగుతారు. ఈ ఆక్టెట్ రూల్ వల్ల మనకి కెమికల్ బాండింగ్ అనేది జరుగుతుంది. ఇదే మనకి మెయిన్. సో ఆక్టెట్ రూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ns2 np6 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ఆక్టెట్ రూల్ ఆర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఆర్ కాల్డ్ స్టేబుల్ ఎలిమెంట్స్. ద ఎలిమెంట్స్ విచ్ డూ నాట్ రియాక్ట్. చూడండి అక్కడ, ఎలిమెంట్స్ హ్యావింగ్ ఆక్టెట్ రూల్ ఆర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ రూల్ అంటే ns2 np6 చెప్పాను కదా, ns2 np6 ఇలా ఉన్న ఎలిమెంట్స్, ఆక్టెట్ రూల్ ఉన్న ఎలిమెంట్స్ని మనం స్టేబుల్ ఎలిమెంట్స్ అని అంటాం. ఇక్కడ మీకు పక్కన ఒకటి చెప్పారు చూడండి, ద ఎలిమెంట్స్ విచ్ డు నాట్, ఇక్కడ ఇచ్చా చూడండి, ద ఎలిమెంట్స్ విచ్ డు నాట్ రియాక్ట్ అని ఉంది. అంటే ఇక్కడ ఏమన్నా ఆక్టెట్ రూల్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయినా అది స్టేబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటి రియాక్షన్కి పని అవ్వదు అని చెప్పారు. మరి మీరు ఒకటి అడగచ్చు, ఇందాక మీరు చెప్పారు కదండి ఆక్టెట్ రూల్లో ఉన్న వాటిలో మనం కెమికల్ బాండింగ్కి పెట్టుకుంటామని. ఎస్, నేను చెప్పింది రైటే. ఆక్టెట్ రూల్ అవ్వాలి, ఎలిమెంట్స్ మనకి బాండింగ్ అని ఫామ్ అవ్వాలంటే. అది ఎలాగో కూడా మీకు చెప్తాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రైటే, తప్పు కాదు. అండ్ atoms are unstable and hence participate in chemical reaction for attaining stability. The stability of an element is noticed that attains octet configuration. మీకు చెప్పాను కదా ఎలా అవుతుంది అనేది. atoms are unstable అంటే అన్స్టేబుల్ ఉన్నాయి అంటే ఈ చెప్పాను కదా లాస్ట్ ఈ 5ని నియాన్ ఆర్గాన్ కేఆర్ ఎగ్జీ ఈ 5 వచ్చేసి ఆక్టెట్ రూల్లోకి వస్తాయి. ఈ 5 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అంటే సోడియం, పొటాషియం అలాగా
అవి కెమికల్ బాండింగ్లోకి ఎలా పార్టిసిపేట్ చేస్తాయి అంటే అవి అన్స్టేబుల్గా ఉంటాయి. అంటే స్టేబుల్ అంటే ఏంటి, ఎయిట్ ఎలిమెంట్స్ ఉండడం. అన్స్టేబుల్ అంటే 8 ఎలిమెంట్స్ ఉండకపోవడం. ఓకే, అన్స్టేబుల్గా ఉన్నాయి. అవి ఎలా ఆ స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. ఇప్పుడు సోడియం ఉంది, సోడియం Na, దీని యొక్క నెంబర్ వచ్చేసి 11. ఇది అన్స్టేబుల్. ఇది స్టేబుల్గా చేయాలంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే అప్పుడు ఇది స్టేబుల్ అవుతుంది. అలాగే స్టేబుల్ చేసుకుని మన కెమికల్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, the stability of an element is noticed by checking octet configuration. ఆ ఎలిమెంట్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తీసుకుని అవి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అవి ఎలా ఫామ్ అవుతుందో కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్, దే ఆర్ 2 ways ఫర్ యాటమ్స్ టు బికమ్ స్టేబుల్. యాటమ్స్ స్టేబుల్ అవ్వాలంటే 2 ways ఉన్నాయి. 1, యాటమ్స్ ట్రాన్స్ఫర్ 1 or more ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు యాటమ్స్ మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వాటికి ఒక ఎలిమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకదాని నుంచి ఇంకో దానికి. అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని మనం ఎలక్ట్రోవాలెన్సీ అని కూడా అంటాం. అంటే దీన్నే మనం అయానిక్ బాండ్ అని కూడా అనొచ్చు. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే NaCl, ఇలా NaCl ఉంది. Na యొక్క నెంబర్ వచ్చేసి 11, Cl నెంబర్ వచ్చేసి 17. ఈ యొక్క Na ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుని స్టేబుల్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని స్టేబుల్కి వెళ్తుంది. ఓకే, అంటే ఈ NaCl Na వదిలేసిన ఎలక్ట్రాన్ ఈ Cl గెయిన్ చేసుకుని రెండు స్టేబుల్కి వెళ్ళి రెండు కలిపి బాండ్ కింద ఫామ్ అవుతాయి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇలా బాండ్ అయిన వాటిని షేరింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే Na నుంచి Clకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దీన్ని మనం NaCl అని అంటాం. దీన్ని మనం అయానిక్ బాండ్ అని కూడా అంటాం, ఎలక్ట్రోవాలెన్సీ బాండ్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్, the atoms mutually share electrons and the phenomenon is called covalency. మీకు చెప్పాను కదా NaCl వచ్చేసి ట్రాన్స్ఫర్ అని. అలాగా ఏమైనా 2 ఎలిమెంట్స్ని షేర్ చేసుకుంటే, మీకు ఎగ్జాంపుల్గా వచ్చేసి కోవలెన్సీకి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ ఆటమ్. ఈ హైడ్రోజన్ ఆటమ్ ఎలాగా అని మీరు అనొచ్చు. హైడ్రోజన్ ఉండేది అవుటర్ మోస్ట్ సెల్ ఒకటి ఆర్బిట్. ఓకే, ఇలాంటి హైడ్రోజన్ ఆటమ్ ఇంకో హైడ్రోజన్ ఆటమ్ తీసుకుని దాంతో మనం బాండింగ్ చేస్తే మనకు వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు మీకు హైడ్రోజన్ ఆటమ్ ఉంది, దీనికి ఒకటే. ఇంకో హైడ్రోజన్ ఆటమ్ ఉంది, దీనికి ఒకటి ఎలక్ట్రాన్. ఇలాగే ఇది చూసుకుంటే దీనికి ఈ హైడ్రోజన్కి వర్తిస్తుంది, ఈ హైడ్రోజన్కి వర్తిస్తుంది. ఇలా ఈ రెండు మ్యూచువల్గా షేర్ చేసుకున్నాయి కాబట్టి వీటి మన కోవలెన్సీ అని అనొచ్చు. దీన్ని కోవలెంట్ బాండ్ కూడా అనొచ్చు. ఓకే, ఇలా ఈ హైడ్రోజన్ చేసి ఉంటాయి. మీరు ఒకటి అడగచ్చు, మీరు ఆక్టెట్ రూల్ అవ్వాలంటే NH2NP6 అవ్వాలని చెప్పారు కదా, మరి ఇది NH2NP6 అవ్వలేదు కదా అని మీరు అడగచ్చు. ఆక్టెట్ రూల్ అవ్వడానికి NH2NP6 మాత్రమే కాదు, NS2 అనేది కూడా ఒకటి ఉంది. లైక్ మనకి హీలియం కూడా ఆక్టెట్ రూల్ సంబంధించింది. దానికి 2 ఎలక్ట్రాన్స్, అది కూడా ఆక్టెట్ రూల్ సంబంధించింది. సో హైడ్రోజన్ నా ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రోవాలెంట్ ఆర్ అయానిక్ బాండ్. చెప్పాను కదా ఎలక్ట్రోవాలెన్సీ అన్న, అదే ఇక చెప్పాను కదా ఎలక్ట్రోవాలెన్సీ అన్న అయానిక్ బాండ్ అని, కోవలెన్సీ అంటే కోవలెంట్ బాండ్ అని, అదే చెప్తాను. Electrovalent. This type of bond is formed between 2 unstable elements or atoms by transfer of electrons. ఈ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అనేది 2 అన్స్టేబుల్ ఎలిమెంట్స్ లైక్ NaCl, 2 అన్స్టేబుల్ ఎలిమెంట్స్. ఈ రెండు యాటమ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుని, అంటే Na యొక్క ట్రాన్స్ఫర్ లూజ్ చేసి క్లోరిన్కి ఇస్తుంది. ఆ క్లోరిన్ ఆ యొక్క 1 ఆటమ్ని తీసుకుని, అదే 1 ఎలిమెంట్ తీసుకుని అది కూడా స్టేబుల్ అవుతుంది. ఈ రెండు కలిపి బాండ్ ఫామ్ అవుతుంది.
అది మనకి ఎగ్జాంపుల్గా NaCl తీసుకోవచ్చు. ఓకే, ఇది 1 ఆటమ్ లూజ్ చేస్తుంది, అంటే ఇది వన్ ఆటమ్ని గెయిన్ చేస్తుంది. ఇది వదిలిన ఆటమ్నే ఇది గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఈ రెండు మధ్య బాండ్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్, హెన్స్ దిస్ ఫెనమినా ఆఫ్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోవాలెన్సీ. ఇలా అయిన బాండ్ ఫార్మేషన్ మనం ఎలక్ట్రోవాలెన్సీ అంటాం, అంటే ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్ అంటాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్, two oppositely charged ions are formed by transfer of electrons from one atom to another atom. అని చెప్పింది చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్, ఈ యొక్క బాండ్లో ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. ఇది వన్ ఆటమ్ నుంచి అనదర్ ఆటంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, లైక్ ఇప్పుడు Na ఉంది, Na ఒకటి వదిలేస్తుంది కాబట్టి +1 వస్తుంది, Na+. ఇంకా Cl అవుట్ని గెయిన్ చేస్తుంది కాబట్టి Cl-. ఇవే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే. ఓకే, ముందే ఒకసారి చెప్తాను వినండి, ఏదైనా సరే ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే ఆ యాటమ్ పైన ప్లస్ సింబల్ వస్తుంది, ఏదైనా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఆ యాటమ్ పైన మైనస్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, there exists a strong electrostatic force of attraction between two oppositely charged ions. Hence this bond is called electrostatic bond. There exists a strong electrostatic force. ఆ రెండు మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది, అంటే అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్ చార్జ్ అయాన్స్. ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ అట్రాక్షన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ బాండ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం. ఓకే, this phenomena is called electrovalency and this bond is called electrovalent bond. దీన్ని ఎలక్ట్రోవాలెన్సీ అని అంటాం, ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటాం. ఎలక్ట్రోవాలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్ బిట్వీన్ an electropositive metal and electronegative non-metal elements. ఇది మెటల్కి నాన్ మెటల్కి మధ్య మాత్రమే ఇది అనేది ఫామ్ అవుతుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మనకి సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. మీకు ఎక్కువగా అయానిక్ బాండ్ మీద ఇదే చెప్తున్నాను, NaCl, ఎందుకంటే ఇదే ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే మీకు గమ్మున అర్థమవుతుంది కూడా. NaCl, ఈ Na అనేది మెటల్ అండ్ Cl అనేది నాన్ మెటల్. ఈ రెండు కలిసి జరిగినాయి కాబట్టి ఎలక్ట్రోవాలెన్సీ బాండ్ అని జరిగింది. కాదు చూడండి, ఎలక్ట్రోవాలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ అంటే మెటల్ అండ్ నాన్ మెటల్. సో Na is a metal and Cl is non-metal. సో మనకి రెండింటి మధ్య బాండ్ అని జరిగింది. నెక్స్ట్, ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ లైక్, అంటే మనకి మెటల్స్ సోడియం, పొటాషియం, కార్బన్, బెరిలియం, మెగ్నీషియం ఎక్సెట్రా గివ్స్ ఎలక్ట్రాన్స్ అండ్ కన్వర్ట్ ఇంటూ క్యాటయాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ ఇచ్చి క్యాటయాన్స్ కింద ఉంటాయి. క్యాటయాన్స్ అంటే ప్లస్ సింబల్ రావడం, దీన్ని క్యాటయాన్స్ అవ్వడం అని అంటారు. ఓకే, electronegative elements like oxygen, sulfur, halogens etc. and they take up electrons and convert into action, I mean anion. Sorry, action రాదు అక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్. యానయాన్, యానయాన్ అంటే పైన మైనస్ సింబల్ రావడం. ఓకే, నెక్స్ట్, conditions for formation of ionic bond. An anion is an ionic bond is formed when the atom is large. An ion, reaction కాదు, spelling mistake, anion. A anion in an ionic bond is formed when the atom is large. Atom అనేది పెద్దగా ఉన్నప్పుడు మనకి ionic bond అనేది ఫామ్ అవుతుంది. The elements having low ionization energy of the action from the action. ఇది మాత్రం యాక్షన్, anion కాదు. The elements having low ionization energy, ఎలిమెంట్స్కి లో అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది ఆ యొక్క రియాక్షన్లో. నెక్స్ట్, ద క్యాటయాన్ హ్యావింగ్ లో చార్జెస్ ఫార్మ్డ్ ఈజీలీ. క్యాటయాన్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుందంట
anion is formed when size of the atom is small. యాటమ్ యొక్క సైజ్ అనేది స్మాల్గా ఉన్నప్పుడు మనకి అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ హై ఎలక్ట్రో ఎఫినిటీ ద anion ఈజీలీ దీనికి హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది. నెక్స్ట్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అనేది మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. మీకు చెప్పాను కదా హైడ్రోజన్ యొక్క ఎగ్జాంపుల్ కింద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కోవలెంట్ బాండ్ అని అంటాం. ద బాండ్ ఫార్మ్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, కోవలెంట్ బాండ్లో 2 టైప్స్ ఉంటాయి. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, పోలార్ కోవలెంట్ బాండ్. నాన్ పోలార్ అంటే ఏం లేదు. నాన్ పోలార్ అంటే ద సేమ్ ఎలిమెంట్స్, అంటే హైడ్రోజన్ ఇలా అవుతాయి కదా బాండ్స్, షేరింగ్ చేసుకుంటూ, ఇలాంటి వాటిని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే 2 ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్, లైక్ హైడ్రోజన్ అండ్ అనదర్ లైక్ ఫ్లోరిన్ లైక్ ఎక్సెట్రా. ఇలా ఉన్న వాటిని మనం పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ స్మాల్ సజెషన్ ఫ్రెండ్స్, నా యొక్క నెక్స్ట్ వీడియో మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలి అంటే, మీకు కెమిస్ట్రీ మీద కావాలా, ఫిజిక్స్ మీద కావాలా, అండ్ కోర్ కూడా స్టార్ట్ చేస్తున్నా, అంటే మెకానికల్ కోర్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ టాపిక్ మీద చెప్పమంటారు అనేది ఆ వీడియో మీద చేసి మీకు పెడతాను. ఓకే, నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.